నుంచి తాజాగా సాక్షి ఒక సంచలన కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తుందే వీళ్ళు రాశారా లేకపోతే వీళ్ళు సొంతగా కనుక్కున్నారా అన్నటువంటి తెలియదు. నెంబర్ 1 అక్కడ అఖిలప్రియ భర్త ఒక్కొక్క కిలో మటన్ మీదన చికెన్ మీదన ఇంత డబ్బులు నాకు కట్టాలన్నాడు అన్నటువంటిది మొన్నటి ఆరోపణ. కిలో చికెన్కి 10 రూపాయలు ఇవ్వాలన్నాడు అన్నటువంటిది, కిలో చికెన్ అమ్మేది, దానికి వాళ్ళు ఒప్పుకోలేదు అన్నటువంటిది చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా అడుక్కి కమిషన్ రూపాయి పావలాట, పొగాకు గోడౌన్ల యజమానులంతా ఇవ్వాల్సిందని హుకుం జారీ చేశారట. నిజమా ఇది? వాస్తవంగా నేను ఇట్లాంటిదే మొన్న పెట్టినప్పుడు అఖిలప్రియ అంశంలో ఒక మిత్రుడు నాకు పంపించాడు, అక్కడ ఎలా జరుగుతోంది అన్నటువంటి. ముందు వ్యాపారులు ఎదురు తిరిగారు, అయినా సరే వాళ్ళ ఆ వ్యాపారస్తుల మీదనే దొంగ కేసులు పెట్టించారు. సరుకు సక్రమంగా లేదనినో, నాణ్యత సక్రమంగా లేదనినో, చివరికి దాంట్లో నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యాపారిని బెదరేసేశారు. టోటల్గా అక్కడ వణికిస్తున్నారు. ఫైనల్గా ప్రతి ఒక్కళ్ళు డబ్బులు కట్టాలన్నట్టు పెట్టారన్నట్టు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్తున్నారు. అఖిలప్రియ నోరు తెరిచి చెప్పాలి, లేదా ఆ వ్యాపారులు చెప్పాలి మేము ఎవరికి డబ్బులు కట్టట్లేదు, ఇలాంటిదంతా తప్పుడు ప్రచారం అని చెప్పేసి. ఏది నిజం అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.